This is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. Today we discuss about a concept is more than two numbers, how to add and subtraction of the given numbers. First of all, please like, share, subscribe our channel. ఈ వీడియోలో మనము బేసిక్ నంబర్ 2 ఎప్పుడైతే మనకు రెండు కంటే ఎక్కువ నంబర్స్ ఇచ్చినప్పుడు వాటిని ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి అనే దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం. వీడియోని మిడిల్లో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా మినిమం 2 కంటే ఎక్కువ ఇవ్వాలి. ఒకవేళ 2నే ఇస్తే బేసిక్ నెంబర్ 1 సరిపోతుంది. ఒకవేళ 2 కంటే ఎక్కువ నంబర్స్ ఇస్తే, ఒకవేళ మనకు ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తే ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. బేసిక్ నెంబర్ 2లో చూడండి, క్వశ్చన్స్ అనేవి నేను ఫస్ట్ టు 8 క్వశ్చన్స్ రాసిన. ఏవైనా 3 నంబర్ తీసుకున్నప్పుడు మనకి ఫామ్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ ఇవి. ఏ విధంగా అంటే ఒకసారి చూడండి. నేనైతే 5, 6, 7 నంబర్స్ తీసుకున్నా. ఆల్మోస్ట్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ హ్యావింగ్ 5, 6, 7 3 నంబర్స్ తీసుకొని వాటికి సైన్స్ చూడండి ఒకసారి ఏ విధంగా చేసినాను. 3 ప్లస్లు తీసుకున్నాను చూడండి. 3 కాన్సెప్ట్స్ ఆర్ పాజిటివ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, తర్వాత ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. చూడండి, ద ఫస్ట్ 4 కాన్సెప్ట్స్ ఆర్ 3 పాజిటివ్స్. సెకండ్ దాంట్లో పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ గా తీసుకున్నాను. ఆ తర్వాత సిమిలర్ గా తర్వాత ఉన్నటువంటి కాన్సెప్ట్ చూడండి, మైనస్ మైనస్ మైనస్, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ మైనస్. మీరు క్వశ్చన్స్ కూడా ఫామ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది ఇక్కడ. మరి ఇప్పుడు అడిషన్ ఏ విధంగా చేయాలి, సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలి, ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది ఒక చిన్న లాజిక్ ఉంది చూడండి. ఎప్పుడైతే మనకి మోర్ దాన్ 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ పాజిటివ్ ఫ్యామిలీ, నెగిటివ్ ఫ్యామిలీ అనేవి 2 కాన్సెప్ట్స్ చేసుకోవాలి. ఫస్ట్ పాజిటివ్ ఫ్యామిలీ, నెగిటివ్ ఫ్యామిలీ. పాజిటివ్ ఫ్యామిలీలో పాజిటివ్ వాల్యూస్ రావాలి, నెగిటివ్ ఫ్యామిలీస్ లో నెగిటివ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ లో 5, 6, 7 హ్యావింగ్ ద సైన్స్ ఆర్ దేర్. ప్రతి దానికి సైన్ ఉంది. అవి ఏం సైన్స్ ఉన్నాయో ఆ సైన్స్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాయి. ప్రాబ్లం నెంబర్ 1 క్లారిటీ తోటి అర్థం చేయడానికి ప్రయత్నిస్తాను, వినండి. ప్రాబ్లం నెంబర్ 1. ఇప్పుడు చూడండి, 5, 6, 7 3 నంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్యామిలీస్ డినోట్ చేస్తున్నాను. ప్లస్ ఫ్యామిలీ మైనస్ ఫ్యామిలీ. ప్లస్ ఫ్యామిలీలో ఎవరు వస్తారు చూడండి. 5 కి ప్లస్ ఉంది, 6 ప్లస్ 7 ప్లస్. అంటే వచ్చినటువంటి 3 నంబర్లకి ప్లస్ ఉంది కాబట్టి నేను 3ంటికి పాజిటివ్ ఫ్యామిలీలోకి తీసుకొస్తున్నా. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే అడిషన్ చేయాలి. ఎందుకు అడిషన్ చేయాలి? 2 నంబర్లకి 2 సేమ్ సైన్స్ ఉంటే అడిషన్ చేస్తాం. మరి 3 నంబర్లకి సేమ్ సైన్స్ ఉన్నా కూడా అడిషన్ చేయాలి కదా. సో దట్ అడిషన్ ఆఫ్ దిస్ 3 కాన్సెప్ట్స్ ఆర్ 5, 6, 11. 11 ఒక 7 18 అవుతుంది. 18 బిగ్గర్ నంబర్ సేమ్ ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఉన్న సైన్స్ ప్లస్లే కాబట్టి ప్లస్ ఇస్తాం అంతే. బిగ్గర్ నంబర్ సైన్ ఏదైనా ఇచ్చు. ఇప్పుడు చూడండి, 5, 6, 7 లో బిగ్ నంబర్ 7 ఇవ్వు, ఇబ్బంది ఏం లేదు. మరి ఇప్పుడు ఆన్సర్ నెగిటివ్ ఫ్యామిలీ ఎవరు రారా అంటే క్వశ్చన్ లో అయితే ఏం లేదు కాబట్టి నిల్, నథింగ్ ఈజ్ దే. నథింగ్ అంటే అది ఆన్సర్ 0గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మొత్తానికి దీని ఆన్సర్ 0. ఇప్పుడు దీని ఫ్యామిలీలో ఎవరున్నారు? మైనస్. ఇప్పుడు చెప్పండి, మనకి మళ్ళీ ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చింది. ఫస్ట్ కాన్సెప్ట్ 2 numbers హ్యావింగ్ ఈజ్ దేర్, 2 numbers హ్యావింగ్ ద సైన్స్ ఆల్సో ఈజ్ దేర్. నౌ బిగ్గర్ నంబర్ సైన్, సొల్యూషన్ ఆఫ్ ద సైన్ చెప్పండి. ఇప్పుడు 18 0కి సైన్స్ ఏమున్నాయి? ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సబ్ట్రాక్షన్ చేయండి. స్మాల్ నంబర్ సబ్ట్రాక్షన్ ఫ్రమ్ ద బిగ్ నంబర్. 0 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 18 ఇస్ ఆన్సర్ ఇస్ 18. ఆన్సర్ ఇస్ 18. ఓకే, ఇది క్లియర్. ఇప్పుడు బిగ్ నంబర్ సైన్ రాయాలి. 0, 18 లో బిగ్ నంబర్ మీకు తెలుసు, చాలా ఈజీ కాన్సెప్ట్. ప్లస్ బికాస్ ఆఫ్ 18 ఇస్ అ పాజిటివ్. ఇది క్లారిటీ తోటి అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం వెళ్దాం. సెకండ్ ప్రాబ్లం కూడా చూడండి, మోర్ దాన్ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్లస్ ఫ్యామిలీ కావాల్సిందే, మైనస్ ఫ్యామిలీ కావాల్సిందే. ఐఎమ్ గోయింగ్ టు 2 ఫ్యామిలీస్. ఈ 2 ఫ్యామిలీస్ లో పాజిటివ్ ఫ్యామిలీ దగ్గర ఎవరెవరు వస్తారో ఒకసారి చూద్దాం. 5 హ్యావింగ్ పాజిటివ్, 6 హ్యావింగ్ పాజిటివ్ కాబట్టి 5 and 6 ఇక్కడ వస్తాం. 7 నెగిటివ్. ఇది 7 అనేది నెగిటివ్ కాబట్టి ప్లస్ అనే ఫ్యామిలీ రాదు, ఇక్కడ వచ్చేస్తుంది. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? నౌ దిస్ 2 వాల్యూస్ ఆర్, ఇవి 2 ప్లస్ ఫ్యామిలీస్ కాబట్టి ప్లస్ ప్లస్ ఏ గుర్తుంటది. ఇది నెగిటివ్ కాబట్టి -7 ఉంటుంది. ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ 2 నంబర్స్ సేమ్ సైన్స్ ఉన్నాయి, సేమ్ సైన్స్. ఆన్సర్ 6 + 5, 5 + 6 ఆన్సర్ ఇస్ 11. బిగ్గర్ నంబర్ సైన్ 5, 6 లో బిగ్ నంబర్ ఎవరు? ప్లస్ నేను వస్తాం. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూడండి. ఇప్పుడు 7 కి ఏదైనా వాల్యూ ఉంటే కదా, ఒకటి నంబర్ ఉంటే యాస్టీస్ రాయడం నేర్చుకోవాలి. ఒకటే ఉంది నంబర్, యాస్టీస్ ఉంటుంది.
cannot be changed because only one number is there, cannot be added, cannot be subtracted. So -7 you can write as it is. Now మళ్ళీ బేసిక్ నెంబర్ 1 వెళ్ళాలి. చూడండి బేసిక్ నెంబర్ 2 అనేది ఖచ్చితంగా బేసిక్ నెంబర్ 1 పైన ఆధారం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఏ చిన్న విషయం నేర్చుకున్నా ఆ తర్వాత అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మనం బేసిక్ నెంబర్ 2, 3, 4 అలా వెళ్ళేటప్పుడు ప్రతిదీ బేసిక్ నెంబర్ 1, 2, 3 అలా వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి ఈ రెండు కాన్సెప్ట్ చూద్దాం. మళ్ళీ సేమ్ సైన్సా డిఫరెంట్ సైన్సా? రెండు నంబర్స్ ఖచ్చితంగా రెండు వేరు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం స్టార్టింగ్ రాసుకున్నాం, ఒకటి పాజిటివ్ ఫ్యామిలీ, ఒకటి నెగిటివ్ ఫ్యామిలీ అని. ఆన్సర్ వచ్చి ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ రెండు వచ్చే వాల్యూస్ ని డిఫరెన్స్ చేయడం గుర్తు పెట్టుకోవాలి. చాలా ఈజీ కదా. బేసిక్ నెంబర్ 1 డిఫరెంట్ సైన్స్ ఆర్ దేర్, సో సబ్ట్రాక్షన్. 7 లో 11 పోతే 4 కదా, దీని ఆన్సర్ వచ్చేసి 4. ఇప్పుడు సైన్స్ అలాట్ చేయాలి కదా. ఇప్పుడు బిగ్ నెంబర్ వాల్యూ ఎక్కువ ఉందా, స్మాల్ మైనస్ వాల్యూ ఎక్కువ ఉందా, పాజిటివ్ వాల్యూ ఎక్కువ ఉందా, నెగిటివ్ వాల్యూ ఉందా? పాజిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ +4. దిస్ ఈస్ ద అవర్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ సెకండ్ ప్రాబ్లం. దీనికి వేరియేషన్ చూడండి. ఇక్కడ అన్ని సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే దగ్గర వెళ్ళింది, ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 అలాట్ అయింది. మళ్ళీ డిఫరెన్స్ చేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ సైన్స్ సమ్ చేసుకున్నాం, డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్ చేసుకున్నాం, బిగ్ నెంబర్ సైనాలజీ. ఒకవేళ ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 3 చూద్దాం ఒకసారి, ఏ విధంగా ట్రై చేస్తారో చూద్దాం. ఇప్పుడు చూడండి మళ్ళీ పాజిటివ్ ఫ్యామిలీ, నెగిటివ్ ఫ్యామిలీ. ఎందుకు పాజిటివ్ ఫ్యామిలీ, నెగిటివ్ ఫ్యామిలీ అంటున్నాం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అనేది 2 కంటే ఎక్కువ వాల్యూస్ ఉంటేనే ఈ పరిస్థితి వస్తుంది. లేదంటే మనం సింపుల్ గా బేసిక్ నెంబర్ 1 వెళ్ళి సింపుల్ సాల్వ్ చేస్తాం. బేసిక్ నెంబర్ 2 నుంచి మళ్ళీ బేసిక్ నెంబర్ 1 వస్తాం. ఈ కాన్సెప్ట్ లో చూడండి ముగ్గురిని ఏ విధంగా చేయాలంటే పాజిటివ్ ఫ్యామిలీ ఏమి, నెగిటివ్ ఫ్యామిలీ ఏమి, ఫైనల్ గా పాజిటివ్ ఫ్యామిలీ వాల్యూ ఎంత ఇస్తుంది, నెగిటివ్ ఫ్యామిలీ వాల్యూ ఎంత ఇస్తుంది, ఆ రెండింటిని డిఫరెన్స్ చేస్తాం, బిగ్ నెంబర్ సైన్ అలాట్ చేస్తాం. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది more than two values sum and difference. Okay, now go to the problem number 3 solution. 5 having positive, okay. 6 having negative, clear. 7 having positive. చెప్పండి ఇప్పుడు ఇది రెండు పాజిటివ్స్ సమ్ చేస్తే 12. సార్ ఎందుకు సమ్ చేయాలి సార్? సేమ్ సైన్ సమ్, బిగ్ నంబర్ సైన్, అది ఫ్యామిలీ ప్లస్ కాబట్టి ప్లస్. డిఫరెంట్ సైన్స్ సేమ్ సైన్స్ ఉన్నది ఒకటి. యాజ్ ఈజ్ ఐ, వాట్ ఈస్ సైన్, దాని ఫ్యామిలీ ఏముందో అదే రాస్తే చాలు. నౌ ఇప్పుడు మళ్ళీ జనరేట్ అయింది 2 నంబర్స్. దిస్ 2 నంబర్స్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్? షూర్లీ సబ్ట్రాక్షన్, బికాస్ ఆఫ్ ఈ ఫ్యామిలీస్ డిఫరెంట్ కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. నౌ 6 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 6, అగైన్ 6 బిగ్గర్ నంబర్ సైన్ పాజిటివ్. దిస్ ఇస్ అవర్ సొల్యూషన్. ఐఎమ్ గోయింగ్ టు ద 4th క్వశ్చన్. మళ్ళీ మోర్ దాన్ 2 నంబర్స్ కాబట్టి పాజిటివ్ ఫ్యామిలీ, నెగిటివ్ ఫ్యామిలీ. పాజిటివ్ ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నారు? 5 is the negative. Okay, 6 is positive, 7 is positive. Again, now these 2 numbers add, answer is 13. This one is number is there, you write as it is. This is positive. What is final answer again? Tell me. Different sign subtraction. 5 subtracting from 13 is just 8. Bigger number sign is positive. This is our final solution of the given problem. -5 plus 6 plus 7. Are you understood, students? Go to the next question. Chalo. Problem number 5. Positive family, negative family. Because of the given numbers are more than 2 numbers are there. Now, positive family, negative -5 is negative, -6 negative, -7 negative. Final answer is this is 0 positive. Okay, now these 3 numbers are same sign sum. 5, 6, 11, 11 plus 7, 18. Bigger number sign is minus. Here 0 is there, that is positive. Now two numbers are different sign subtraction. Big number is 18, small number is 0, 0. Subtracting from 18, answer is 18 again comes. Bigger number negative, you write negative. This is final answer, our question of 5. Now go to the 6th problem. Here also more than 2 values are there, so that I am taking positive family, negative family. What is positive value families values? Only just 7. 7 having positive. Remaining 2 numbers are 5 and 6. Here 7 is positive, 5 and 6 both are negatives. Finally, what you say about here? 7 is only single number is there, so that plus 7 as is. Negative value 6 and 5 same sign sum, answer is 11. Sign is allotted minus. Now these 2 signs are different signs subtraction. Big number sign is minus, answer is -4. This is our solution of the given problem number 6. I am going to the problem number 7.
Now in this case plus family minus family. Tell me first here. Minus 5 negative, plus 6 positive, minus 7 negative. Now only single number plus 6. Same sign sum. Answer is 12. Bigger number sign minus. Now these two signs are different signs. Subtraction minus 6. Big number sign minus. This is our solution. Are you understood, students? Now go to the 8th problem. Positive family, negative family. Tell me, positive family, negative family. Positive family are plus 5, minus 6 negative, minus 7 negative. Same sign sum, only single number is there. Same sign sum. Answer is 13. Bigger number sign is minus. Now these two numbers are different signs. Subtraction. 5 subtracting from the 13 is 8. Bigger number sign is minus. Our answer is minus 8. Are you understood, students? Our answer is minus 8. Now I am going to the next question. If in case the given number more than 3, actually says basic number 2, whenever the given numbers more than 2 numbers. I explained you totally 8 concepts are 3 numbers, sum and subtraction. Now I am going to the next question. It's very large question. 9th and 10th, listen carefully here. I am taking same family members, positive family, negative family. Now tell me the first number 5. 5 very important, students, here, because of 5 is not having sign, so I allotted that 5 is positive. Positive. Are you clear? Yes, come to the point. 5 not having sign actually. Now represent positive. Here also not having sign, that is also positive. Now tell me, positive family, 5 is the positive, 6 is positive, 7 also positive, 8 is negative, 9 negative, 10 negative, 11 positive. Now positive family sum 11, 7, 18, 18, 6, 24. 24 plus 5, 29. Are understood, students? Again add them here. 11, 7, 18. 18 here 6, 24. 24 plus 5, 29. Now this is positive. Positive family. Now these three terms are negative. 10, 9, 19, 19, 8, 27. The sign is minus. Now tell me, what is the answer? These two numbers having different signs. Subtraction. 27 subtracting from the 29, answer is 2. Bigger number sign is positive. Our final answer is plus 2 of the question number 9. I am going to the problem number 10. Listen here. Now the signs are positive family and negative family. Positive family, 5 is the positive, 6 is negative, 7 positive, 8 negative, 9 positive, 10 negative. These three terms are positive, these three terms are negatives. Same sign sum, 9, 7, 16, 16, 5, 21, big number sign. Positive 9 is big number sign. Now 10, 8, 6, answer is 10 and 8, 18. 18 plus 6, 24. Bigger number sign, minus. Now these two numbers having different signs, subtraction. Now 21 is a small, 24 is a big. Subtraction concept is always small number subtracting from the bigger number. 21 subtracting from 24 is answer 3. Bigger number sign minus is there. Our final answer of the question number 10 is minus 3. Are you understood this concept, students? Basic number 2 also clear. నా ఇప్పుడు ప్రెసెంట్లీ మనకి అడిషన్ సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలి, ఎంత పెద్ద నంబర్స్ ఎన్ని సార్లు ఇచ్చినా ఎంత పెద్ద నంబర్ ఇచ్చినా పేజీలు అడిషన్ సబ్ట్రాక్షన్ చేయమని చాలా ఈజీగా చేయొచ్చు. ఎస్ ఆర్ నో స్టూడెంట్స్? నౌ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మోర్ దాన్ 2 values, how to find addition and subtraction. The concepts are 4 major concepts. Which a number not having sign, that is positive. ఏ నంబర్ కి అయితే సైన్ లేకపోతే అది పాజిటివ్ గా గుర్తుపెట్టుకోవాలి. ట్రిపుల్ ఎస్ ఫార్ములా, సేమ్ సైన్ సమ్. DSD formula, different sign subtraction. Fourth condition very important, which concept is a bigger number value is there, that number sign is allotted to the solution of the sign. Solution ki ఏ sign ఇవ్వాలి అంటే బిగ్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ యొక్క సైన్ ఇవ్వాలి, ఇంటూ చేయొద్దు దయచేసి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. విల్ మీట్ అగైన్ basic number 3. Thank you very much.